హాయ్ నమస్తే అండి. ఇప్పుడే కల్కి సినిమా చూసాము. చాలా వండర్ఫుల్గా ఉంది కల్కి మూవీ. సో అసలు మొత్తం కూడా కల్కి అనే పదానికి అశ్విన్ గారు చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద ఆర్టిస్టులు నటించారు. ఎందుకంటే తమిళ్లో మన కమల్ హాసన్ గారు ప్రతిష్ట చేశారు. సో టోటల్గా ఏంటంటే ఫిలిం మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం కానీ, ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా వండర్ఫుల్గా చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిరేటువంటి కార్లు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము. గాలిలో ఎగిరే కార్లు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే మన బుజ్జి అనే వెహికల్ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ నాలుగు యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటిని కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం, ఎటువంటి పురాణాల్లో ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఇది 3 కాలాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం. సాఫ్ట్వేర్, నేను సాఫ్ట్వేర్ కాదు కదా, నేను సాఫ్ట్వేర్ని కాదు, హార్డ్వేర్. నువ్వు రాజమౌళి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలేదు. మళ్ళా మన ఆర్జీవి గారు వచ్చారు, ఎందుకు వచ్చారు అర్థం కాలేదు. బుజ్జి ఎలా ఉంది? బుజ్జి బ్రహ్మాండంగా ఉంది. బుజ్జి క్యారెక్టర్ అందుకని అది సాఫ్ట్వేర్ కదా. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. సూపర్. మూవీ అయితే ఎక్సలెంట్. అసలు సీన్స్ అన్ని చింపేశారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే అతని ఏజ్ కి కాస్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్. ప్రతి క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అసలు మ్యాడ్. నాగశ్విన్ హ్యాట్స్ ఆఫ్. నేను ఇంకేం చెప్పేదేం లేదు, హ్యాట్స్ ఆఫ్ లిటరల్ గా. ఇండస్ట్రీకి రాజమౌళి దొరికాడో లేదో తెలియదు కానీ ఒక నాగశ్విన్ మాత్రం గ్రాఫిక్స్ అయితే చాలా బాగున్నాయి. అవతార్ రేంజ్ అని చెప్పలేము, ఎందుకంటే ఇండియన్ సినిమా ఇంకా డెవలప్ అవుతుంది. కానీ అసలు మ్యాడ్నెస్ మన సినిమా రేంజ్ కి అసలు మ్యాడ్. అసలు టీఎఫ్ఐ బాగుండాలి, మనం అంతా టీఎఫ్ఐతో బాగుండాలి. సూపర్ హిట్ మూవీ, సూపర్ హిట్. రోబోటిక్ ఫైట్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు యాక్టింగ్, అందరు చించి పడేశారు. బ్లాక్ బస్టర్ సినిమాలో బాగా నచ్చింది. లాస్ట్ లో ఫైట్ ఉంటుంది, క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుంటుంది. చాలా మంది, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సినిమా సూపర్ హిట్. చూపించారు, బాగా చూపించారు. బ్లాక్ బస్టర్. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసి వస్తారు. అరే కల్కి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, దుమ్ము లేపేసిండు. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఒక తెలుగు సినిమా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ తీసుకుపోయినంటే మాటలు కాదు. ప్రతి సీను, ఫైట్స్ కానీ, ప్రతి ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూసినా నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎక్కడ కూడా నీకు బోర్ అని లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం బాహుబలి ఎంత ఎంజాయ్ చేసాం ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అమితాబ్ బచ్చన్ ఫైట్స్ ఉంటాయి ఇలా ఫస్ట్ పార్ట్లో, సెకండ్లో కూడా మస్తు ఎంజాయ్ చేస్తాం ప్రభాస్ అన్నది. అసలు ఫైట్స్ మాత్రం, ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా పోలేదు. ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా హాలీవుడ్ లాగా తీసుకుపోయింటే ప్రభాస్ అన్న సినిమా నాగార్జున ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మరీ చెప్తున్నా, ఇలా రాజమౌళి గారు ఉన్నారు, మన సినిమా విజయ్ దేవరకొండ లాస్ట్ సీన్ ఉంటాడు, ఆ సీన్ హైలైట్ ఉంటుంది. మన రామ్ గోపాల్ వర్మ ఉంటాడు, ఆయన హైలైట్ ఉంటాడు. ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం సూపర్, ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇలా కాలర్ ఎగరేసుకుంటారు. సూపర్. For more videos like this, subscribe Big TV channel.